రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు తరహాలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలిపల్లి మురళీధర్ అన్నారు. కడియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నర్సరీలు, రోడ్లు కానీ, ఇండస్ట్రీలు కానీ జక్కంపూడి హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన అనుచరుడిగా పనిచేసిన తనకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్టు తనకు కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలు స్థానికతకు విలువిచ్చి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణ, సిపిఐ రూరల్ మండల అధ్యక్షులు వి కొండలరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాడాల కొండరాజు, రూరల్ చక్రవర్తి, సెక్రటరీ బండారు వెంకన్న, పిఎస్ఎన్ రాజు, మండల ప్రెసిడెంట్ ఉల్లిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 4 పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిపి మేము ఇండియా కూటమిని ఏర్పడటం జరిగింది. ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను అలాగే కొన్ని చోట్ల మేము ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులను పరస్పరము సహకరించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళుతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ సమావేశానికి సిపిఐ నగరాధ్యక్షులైనటువంటి శ్రీ కొండలరావు గారు ఇచ్చేశారు. వారు కూడా వారి యొక్క అభిప్రాయం చెప్తారు. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలు ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయండి. ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని కోరుతూ సెలవు తీసుకున్నాను.